హాయ్ అల్లు అర్జున్ ఫ్యానా మీరు? డయాడ్ ఫ్యాన్. ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట్. సూర్యాపేట. అంటే ఈ ఈవెంట్ కోసం వచ్చారా? లేదు ఇక్కడనే ఉంటాం. హైదరాబాద్లో అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళాను. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ రావడము? జాతర చాలా హ్యాపీ బ్రో. ఇలాంటి చూడాలంటే మాకు జాతర జరిగింది కదా, అలా ఉందంటారా? అంతకు మించి ఉంటుంది. సో ఫస్ట్ టైం అల్లు అర్జున్ చూడడం ఎట్లా? మేము ఫస్ట్ టైం మేము ప్రతి ఈవెంట్కి వస్తాం బ్రో. మాకు అల్లు అర్జున్ అంటే పిచ్చి. మేము ప్రతి ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది అని చాలా వెయిటింగ్ ఉంటాం. ప్లేట్ తేలే కానీ కోసుకుంటాడు ఈడు. అంతే ఏముండదు ఇక మొత్తం చించుడే ఇట్లా ఫ్లెక్సీలోకి వేస్తాడు. రిలీజ్ కాబోతుంది పుష్ప 2 ఎలా ఉండబోతుంది అంటారు? వేరే లెవెల్ మా జాతర పూర్ణ కాలేగా. అంటే ఏంటంటే అల్లు అర్జున్ అని 5వ తారీఖు చూపిస్తాడు. ఆ గెటప్, సారీ గెటప్ కట్టుకొని మెంటల్ ఉంటుంది. మెంటల్ ఖాళీ కోమ అవుతారు థియేటర్లో. 18 నిమిషాలు ఉంటుంది. అది మెంటల్ ఉంటుంది. మా జాతర 15 నిమిషాలు. నాకు తెలుసు బాయ్, ఫ్యాన్స్ బాయ్, డాడ్ ఫ్యాన్స్. సినిమా ఎట్లుంటుందని మొత్తం చెప్పేసా ఫాలో అవుతుంటాం బ్రో. ప్రతి ఇన్స్టాగ్రామ్ లో కానీ ట్విట్టర్ లో కానీ ప్రతి మొత్తం అన్ని తెలుసు. ఎవ్రీ సెకండ్ ఏమేమి వస్తుందా అని చెప్పేసి ప్రతి దానికోసం వెయిట్ చేసుకుంటూ కూకుంటాం. మాకు పుష్ప 1 వచ్చి మాస్ గా ఉంది, పుష్ప 2 కొంచెం క్లాస్ గా ఉండబోతుందా మరి? క్లాస్ అనేది ఉండదు బ్రో. మాస్ అంటే ఇంకా ఊరా మాసే ఉంటది తప్ప క్లాస్ అనేది ఉండదు. ఆల్రెడీ అన్నయ్య చెప్పిండు ఏడ తగ్గేదేలే అని చెప్పేసిండు. ఇంకా దానికి అస్సలు తగ్గదు. ఇంకా కొంతమంది మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము ఈ సినిమా చూడము, వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకి నచ్చదు కాబట్టి ఇప్పుడు చూడరు బాయ్. వాళ్ళకి చూసినా చూడకపోయినా సినిమా అనేది ఒకవేళ ఆ సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారన్న. ఇప్పుడు వాళ్ళు చూడాడు కదా కంటెంట్ ఉంటే ఎవడైనా ఇప్పుడు మాటలకు ఏమన్నా మనం చెప్తాం, ఆడ రాకుండా అయితే సినిమాని వాళ్ళు ఒకవేళ చూడకపోతే మాత్రం సినిమా ఆడడం అయితే బంద్ అయ్యేది కదా. వాళ్ళు చూసినా చూడకపోయినా సినిమా ఆడుతుంది. కాకపోతే సినిమా మంచిగా ఉంటే ఇంకో 10 మంది ఇంకా వాళ్ళని తీసుకొని వస్తారు. అది మాత్రం పక్క అన్న. అందరికీ ఉంటుంది అన్న. ఇప్పుడు ఎవరు కోరుకోరు అన్న. ఇప్పుడు ఇండస్ట్రీలో అంతా ఒకటే ఫ్యామిలీ. ఎవరికి ఎవరు వేరు చేయాలని అనుకోరు. అవును అన్న, వాళ్ళు అనుకోవట్లేదు అని అంటే చిన్న ఇప్పుడు ఫ్రెండ్ కోసం సపోర్ట్ చేసారు అన్న. ఇప్పుడు వాది ఇంత ముందు కొన్ని నడిచినప్పటికీ వాళ్ళకి ఎంతో మందికి సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళారు, చేశారు. సో అట్లా అని చెప్పేసి పాయింట్ ఆఫ్ చేయొద్దు. ఇప్పుడు ఫ్రెండ్కి ఒక మాట ఇచ్చినాం కాబట్టి ఫ్రెండ్ కోసం మాట ఇస్తే ఈ రోజులో ఎవరైనా వెళ్తారు. మనం నార్మల్ పర్సన్సే వెళ్తాం. ఒక సెలబ్రిటీకి వాళ్ళకి ఉపయోగపడుతుంది మన ఫ్రెండ్కి అని అనుకుంటే ఎవరైనా వెళ్తారు కదన్నా. దాంట్లో తప్పేముంది. దాన్ని ఇప్పుడు అన్న మాట్లాడడానికి ఏ దానికన్నా ఒక పాయింట్ వస్తుంది అన్న. మనం ఎప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అది పెద్ద ఇష్యూ కాదన్న. వాళ్ళిద్దరికి తెలుసు అండర్స్టాండింగ్ ఎట్లుంటుంది అనేది. మరి దానికి కొట్టుకోవడం అవసరం కాదు. లోపల రచ్చ చేస్తాం. ఇక ఏమైనా కానీ దాన్ని మొత్తం కుమ్మి పడేస్తాం 5 సంవత్సరాల తర్వాత. 3,000 కోట్లు పక్క. డే 1 అయితే 300 crores. ఇక సాంగ్స్ అంటావా, ఫీలింగ్ సాంగ్స్ వచ్చిన కాడ నుంచి నాకు ఫీలింగ్స్ ఎక్కువ పెరిగిపోయినాయి. ఇంకా సరే శ్రీలీల ఇక ఏముంది, యాజ్ యూజువల్ సమంతని 100 సమంతాలని మొత్తం తినేస్తుంది ఒకే షాట్. నేను చూసా, చాలాసార్లు చూసా. అంటే 10 times చూసా దాదాపు. ఇప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడం వల్ల వచ్చేసాము. మీరే చూస్తారు కదా.